హలో! ఈ సమాజంలో ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ సమాజానికి అర్థం కాని విషయం ఏంటంటే, మనము ఒకళ్ళు ఇష్టమే ప్రేమగా మారు. ఆ ఇష్టాన్ని, ప్రేమను దూరం చేసుకో. అదే మొదటి చేసే తప్పు. ఆ దూరం చేసుకోవడం వల్ల ఈ సమాజంలో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. కుటుంబం ఇష్టాన్ని దూరం చేసుకోవడం వల్ల కుటుంబం సమస్యలకు మారుతుంది. కాబట్టి ఇష్టం అనే నమ్మకాన్ని కాపాడుకోవడమే ఈ మానవ జన్మ ముఖ్య ఉద్దేశం. ఎంతోమంది విడాకులు అవుతున్నాయి. ఎంతోమంది ఎన్నో సమస్యలతో విడాకులు అవుతున్నాయి. డబ్బు వల్ల కూడా విడాకులు అవుతున్నాయి. ఈ డబ్బు వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇష్టం అనే నమ్మకంతో కలిసి ఉండడం మానవ జీవితానికి చాలా అవసరం. ఇష్టమైన నమ్మకంతో కలిసి ఉన్నప్పుడే మీ యొక్క పిల్లలు ఇబ్బంది లేకుండా, వాళ్ళకు సమస్య లేకుండా మంచిగా తయారవుతారు. కుటుంబంలో ఇష్టమైన నమ్మకం పోగొట్టుకుంటే అందరూ ఇబ్బందులు పడి మానసిక వేదనకు గురవుతారు. ఈ కలియుగంలో సమస్యలు ఇలా జరుగుతున్నాయి. ఇష్టమైన నమ్మకాన్ని మనం మనసును కంట్రోల్ చేసుకొని ఇష్టమైన నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఒక ఇష్టమైన నమ్మకాన్ని కాపాడుకుంటేనే కుటుంబం ఆనందంగా జీవిస్తారు. మనకు కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, డబ్బు వల్ల కూడా ఇబ్బందులున్నా, మనం రోజు ఫస్ట్ సాలరీ తక్కువ ఉంటుంది, తర్వాత ఎక్కువ పెరుగుతుంటుంది, సెట్ అవుతారు. బిజినెస్ పెట్టినా కూడా కొంత తక్కువ అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎక్కువ అమౌంట్గా బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. చిన్నప్పుడే డబ్బు అందరికీ రాదు. కష్టపడి బిజినెస్ కానీ ఉపాధి ఉద్యోగ వర్క్ లెవెల్ కానీ ఇట్లా అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతుంది. కానీ వీటన్నిటికీ మూలమేంటిది? ఇష్టం అనే నమ్మకం కుటుంబాన్ని కాపాడబడుతుంది. కుటుంబంలో మంచి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు విని మన మనసుకు ఏదో తోచినట్టు చేస్తే ఇష్టమైన నమ్మకం ఇష్టమైన నమ్మకం చాలా ఇష్టమైన నమ్మకాన్ని కాపాడుకోవాలి. లేకపోతే ఇబ్బందిలో పాల్పడతారు. తర్వాత నేను ఇట్లా ఇదని రెచ్చగొడతా అంటారు. కానీ ఎవరి మాట నమ్మకండి. ఇష్టమైన నమ్మకాన్ని కాపాడుకోవడానికి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కొద్దిగా మనసు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఇష్టమైన నమ్మకం పోతే కుటుంబంలో పిల్లలు, ఆధారపడ్డ వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు. ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇష్టమైన నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఇష్టమైన నమ్మకం అనేది ఏర్పడదు. ఆ ఇష్టమైన నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఇదే ఈ మానవ జీవితంలో ముఖ్యమైన విషయం. నాకు తెలిసిన వరకు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ సమాజాన్ని కొంతవరకు తెలుసుకున్నా. కానీ ఇష్టమైన నమ్మకం అనేది మనం కాపాడుకోవాలి. అప్పుడు పిల్లలు కానీ, కుటుంబం కానీ మనశ్శాంతిగా జీవిస్తారు. ఓకే.